ఆందోళనకు దిగారు. కనీస పనికి కనీస వేతనం అందించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పరిష్కరించడంతో పాటు రెగ్యులర్ పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఉద్యోగులు అయితే ఆందోళన చేస్తారు. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఉద్యోగులు నిజంగా వీళ్ళ సమస్య ఏంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పి మనం ఏంది ఆందోళన చేస్తా ఉన్నారు, ఏంది మీ ప్రధాన సమస్య ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకందరికీ ఉద్యోగాలు రావడం జరిగింది. గత ప్రభుత్వంలో మేము నిర్లక్ష్యానికి గురైనాం. ఎన్నిసార్లు ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి లెటర్లు ఇచ్చినా, మంత్రుల చుట్టూ తిరిగి ఇచ్చినా ఎవరు కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వమైనా మనకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వమే మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రావడం జరిగింది. అందుకని ఈ ప్రభుత్వమే మళ్ళీ మాకు రెగ్యులరైజ్ చేస్తుందనే ఆశతోని 1 ఇయర్గా ఎదురు చూస్తున్నాము. రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన మాట ప్రకారము ఇప్పటికి 1 ఇయర్ గడుస్తున్నా కూడా మా సమస్యను ఇంకా వారు వినిపించుకోవడం లేదు. కాబట్టి మా మొర ఎక్కడ వినిపించాలో తెలియక మేము ఇలా టెంట్ వేసుకొని నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది సార్. రైట్, మీరు చెప్పండి. గతం ప్రభుత్వం హాయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ ప్రభుత్వం కూడా మీకు అష్యూరెన్స్ ఇచ్చింది, ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తాం, అధికారంలోకి వస్తాయని అని చెప్పింది. సంవత్సరం కాలం అవుతుంది, ఇప్పటి వరకు మీ సమస్యలు పరిష్కరించాలి, మళ్ళీ కూడా మీరు ఆందోళన బాటపట్టి నిజంగా దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఒక రకంగా చెప్పాలంటే సార్, ఇప్పుడు మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులం అందరము కూడా మనం చూస్తున్నాం, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అందరూ కూడా చూస్తున్నారు. విద్యాశాఖలో సార్ ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ లేకుంటే ఏ ఫైల్ కూడా మూవ్ కాదు సార్. రాత్రింబగళ్ళు 24 గంటలు కూడా ఆన్ డ్యూటీలో ఉండడమే. ఎందుకంటే ఏ ఒక్క రిపోర్ట్ కావాలన్నా మనం చూస్తున్నాం, ఆన్లైన్ విధానం అయిపోయింది అంతటా. అయినప్పటికీ మేము వర్క్ చేస్తున్నాం. మేము అడిగేది ఏంటి సార్, ఒక చిన్న డిమాండ్, మాకు శ్రమకు తగ్గినటువంటి వేతనం ఇవ్వండి అని. సో దాంట్లో కూడా ఏంటంటే గత ప్రభుత్వము మనకు 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వానికి ఎన్నో రకరకాల వినతులు ఇచ్చాము, రకరకాల నిరసనలు చేశాము, దీక్షలు చేశాము, అన్ని రకాలు చేశాము. ఇస్తాము 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 అంటూ వాయిదా వేస్తూ వచ్చారు, గడిచిపోయింది. ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు వారు స్వయంగా వచ్చి వరంగల్లో జరుగుతున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరసన దీక్షా శిబిరానికి స్వయంగా వచ్చి వారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము చాలా ఆశలు పెట్టుకున్నాం సార్, చాలా ఆశలు పెట్టుకున్నాం, అనుకున్నాం ఖచ్చితంగా అవుతుందిలే, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని. అవుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఎస్ఎస్ఏ ఎంప్లాయీ కూడా ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రభుత్వం సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. సో అలా ఓట్లు వేసి గెలుచుకున్నటువంటి ప్రభుత్వాన్ని మేము న్యాయపరంగానే డిమాండ్ చేస్తున్నాము, అడుగుతున్నాం సార్. మేము ఏది అత్యాశకు పోవట్లేదు, వేరే ఏది అడగట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది, 1 సంవత్సరం గడుస్తున్నది. ఒకవేళ ఈ ప్రభుత్వం ఇట్లా మీ సమస్యలను పరిష్కరించకపోతే మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ 2 రోజుల లోపల ప్రభుత్వానికి చేరితే, మీ ద్వారా మీలాంటి వ్యక్తుల ద్వారా చేరితే మేము ఆశిస్తున్నాము. చేరిన తర్వాత వారి దృష్టికి వెళ్తే వారు కనుక మాకు ఏదైనా ఒక హామీ కనుక వచ్చినట్టు ఏది ఉంటే మేము ఇంతటితోనే ఆపేస్తాము. ఒకవేళ హామీ కనుక రాకుంటే మా విషయం వారి దృష్టికి వెళ్ళే వరకు ఇలాగే నిరవధికంగా ఇలాంటి నిరసన దీక్షలను మేము చేస్తూ ఉంటాం. కంటిన్యూగా వారి దృష్టికి వెళ్ళి వారి నుంచి స్పష్టమైన హామీ వచ్చేదాకా కూడా ఇలాగే కొనసాగిస్తామని అనుకుంటున్నాం. రైట్గా, ఇదైతే మొత్తంగా కూడా ఉద్యోగుల ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వం హయాంలోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కూడా హామీ ఇవ్వడం జరిగింది, ఆ హామీని కూడా నెరవేర్చాలనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ప్రభుత్వంపై కూడా ఆందోళన చేయడానికి తాము సిద్ధమైతే ఇది ప్రభుత్వాన్ని అధికారులను అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. కాకినాడ జిల్లా పిఠాపురం